నమస్తే, కామన్ మ్యాన్ 90 వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేస్తున్న భూ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ బుధవారం వన్ టౌన్ కోమలి విలాస్ సెంటర్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్ ఇతను సుమారు 5,000 ఎకరాలు దేవుడి భూములు రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకి, అదేవిధంగా హిందూ దేవుళ్ళకి నష్టం కలిగేలాగా సుమారు 4 నుంచి 5,000 కోట్ల రూపాయల తక్కువ రేటుకి అన్యాక్రాంతం చేసి వేల కోట్ల అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్. వీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గా హిందూ దేవుళ్ళ భూములకి, సత్రాలకి, ఆలయాలకి కాపలాదారులుగా ఉండమంటే వీరు ఇష్టానుసారం వేల ఎకరాల భూముల్ని, వేల కోట్ల రూపాయల్ని కొట్టేచేలా తయారైనటువంటి మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో భూ బకాసురుడే అనేటువంటి అనుమానం మాకైతే చాలా స్పష్టంగా కలుగుతా ఉంది. అసలు రామచంద్రమోహన్ గారికి ఎండోమెంట్ కమిషనర్ గా ఉండేటువంటి అర్హత లేదు. మీరు కేవలం అడిషనల్ కమిషనర్ మాత్రమే. అడిషనల్ కమిషనర్ గా మిమ్మల్ని నియామకం చేయాలన్నా కూడా మీ ట్రాక్ రికార్డు మొత్తం చాలా నిజాయితీగా, నిబద్ధతతో హిందూ దేవుళ్ళకి సర్వీస్ ఇచ్చినటువంటి వ్యక్తి, సేవ చేసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. కానీ మీ ట్రాక్ మొత్తం కూడా అవినీతి, అక్రమాలు, అమ్మేడాలు, 3 మెన్ కమిటీ విచారణలో, విజిలెన్స్ కమిటీ విచారణలో ప్రతి చోట మీరు పనిచేసిన ప్రతి చోట అవకతవకలు, అవినీతి. అట్లాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి రామచంద్రమోహన్ గారు అసలు ఎండోమెంట్ కమిషనర్ గా అర్హత లేదు. అయినప్పటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రామచంద్రమోహన్ గారిని అడిషనల్ కమిషనర్ గా, అంటే దేవాదాయ శాఖ కమిషనర్ గా నియామకం చేశారు. మీ పదవీ కాలం 6 నెలలే ఉండాలి. సర్వీస్ రూల్స్ 49 ప్రకారం మీరు 6 నెలలు మాత్రమే దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ గా ఉండేటువంటి అవకాశం. ప్రభుత్వానికి నచ్చింది మరొక 6 నెలలు ఉండదు. కానీ సంవత్సరం జరిగిపోయిన తర్వాత కూడా మీరు దేవాదాయ శాఖ కమిషనర్ గా ఎలా కొనసాగుతూ ఉన్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఫండమెంటల్ రూల్స్ 49 ప్రకారం అనుమతించకపోయినా మీరు ఏ రూల్ ప్రకారం దేవాదాయ శాఖ కమిషనర్ గా ఇంకా రామచంద్రమోహన్ గారిని కొనసాగిస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో అనేక ప్రభుత్వాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖ కమిషనర్ గా ఐఏఎస్ నియామకం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎందుకు ఐఏఎస్ ని నియామకం చేయలేదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం. గతంలో ఐఏఎస్ గా పనిచేసినటువంటి అర్జున్ రావు గారు కానీ, హరి జవహర్లాల్ గారు కానీ, సత్యనారాయణ గారు, అనురాధ గారు ఇలా అందరూ ఐఏఎస్ పనిచేశారు కదా. కానీ అర్హత లేకపోయినా రామచంద్రమోహన్ గారిని ఎలా కొనసాగిస్తా ఉన్నారు?